తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మనుషుల పైన ఎవరి అనుగ్రహం ఉన్నా ఉండకపోయినా పితృదేవతల అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి అని అంటారండి. ఆ అనుగ్రహం లేకపోతే ఎన్నో బాధలు పడతారు ఈ లౌకిక ప్రపంచంలో అని చెప్తూ ఉంటారు. అసలు ఎలాంటి బాధలు ఉంటాయి, అసలు ఎందుకు ఉంటుందంటే, సాధారణంగా పితృలు మన పూర్వీకులే, వారు అసలు ఎందుకు శాపాలు పెడతారు, వాళ్ళ నుంచి దోషం ఎందుకు వస్తుంది, ఏం చేస్తే వస్తుంది, ఎవరి అపార్థం అనర్థాలు అవి, వీటి గురించి ముందుగా తెలియచేయండి గురుగారు. తప్పకుండా అమ్మా. ఇక్కడ మనం మీరు అడిగిన దాంట్లో వారు ఎందుకు శాపాలు పెడతారో అన్నారు కదా. ఎవ్వరు ఎవరికి శాపాలు పెట్టరమ్మా. ఎవ్వరు ఎవరికి శాపాలు పెట్టరు. మనల్ని ఒక గదిలో ఉంచి మనకు నీళ్లు తిండి ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? మనం బాగా బాధపడుతుంటే ఆ ఉసిరే వారికి శాపమే తగులుతుంది. అది శాపానికి కారణము, దోషానికి కారణము ఎవరు మనం తిట్టక్కర్లేదమ్మా. మనం ఆచరించవలసినది ఎప్పుడైతే ఆచరించమో తద్వారా వచ్చేటువంటిది శాపము, దోషము. రెండు రకాలుగా ఉంటుంటాయి. దీనికి ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే, ఒక పిల్లవాడు పుట్టడానికి ముందు 3 మాసాలు తండ్రి యొక్క శిరస్సు నందు బీజం ఉంటుందమ్మా. 3 మాసాల ముందు 3 మాసాలు తండ్రి యొక్క శిరస్సు నందు ఆ బీజం ఉండి తర్వాత తల్లి గర్భంలో పడుతుంది. 9 మాసాలు. ఈ 9 మాసాలు, ఈ యొక్క 9 మాసాలు, ఈ 3 మాసాలు కలిపితే 12. 12 అనేటువంటిది పుష్కరం. అదొక యోగం. మాతృత్వం అంటే సామాన్యమైంది కాదు కదమ్మా, అదొక యోగం. దానికే గర్భస్థ పిండం అంటారు. 3 రుణాలతో జన్మించినప్పుడు మనిషి పుట్టిన తర్వాత ఆ తల్లి తన రక్తాన్ని మొత్తం కూడా పాలగా మార్చి పిల్లల ఆకలి తీరుస్తుంది. వాళ్ళ కోసం తన జీవితాన్ని మొత్తం ధారపోసినట్టుగా. ఆ పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత నువ్వెంత, నీ బ్రతికెంత తప్పు అని చెప్పి నడి రోడ్ల మీద వదిలేయటం, తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో వదిలేయటం. ఈ వృద్ధాశ్రమాలలో నడి రోడ్ల మీద ఎప్పుడైతే వదిలేశారో దాని నుంచి పితృశాపాలు వస్తాయమ్మా. అలా చేసినప్పుడు అలాంటి పనులు ఇవి అంటూ వ్యాధి లాంటిది. ఎవరైతే తల్లిదండ్రిని అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమంలో వదిలేస్తారో వాళ్ళ ఇంట్లో మనం మంచినీళ్ళు కూడా తాగకూడదు. వాళ్ళ ఇంట్లో మనం మంచినీళ్ళు తాగితే ఆ దోషంలో మనం పాల్పంచుకున్నట్టే. ధర్మం తెలుసుకోవాలంటే నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంట్లో మనం మంచినీళ్ళు తాగినా, వాళ్ళ ఇంటి వైపు చూసినా ఆ దోషం మనకు ఆపాదిస్తుందండి. ఆ క్షణంతో వాళ్ళు చనిపోయిన వాళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే. ఏ పని లేదు, ఏమీ తోచట్లేదు అని ఎవడో ఒక్కసారి శ్మశానానికి వెళ్ళరాడుగా. అసలు అక్కడికి ఎందుకు వెళ్తారు? అంటే షోరూమ్లకి వెళ్తారు, ఇంకో చోటుకి వెళ్తారు, ఇంకో చోటు, అన్ని చోట్లకి వెళ్తారు, కానీ ఏమీ తోచట్లేదు, శ్మశానానికి అయితే ఎవరు వెళ్ళరుగా. అలాంటి కొంపవుతుంది వాళ్ళది. వాళ్ళ ఇంటికి వెళ్ళినా, వాళ్ళతో ఎలాంటి శావాసం చేసినా, వాళ్ళతో మంచిది తగినా ఆ పితృశాపము అనేటువంటిది మనకు వస్తుందండి. గర్భశోకం కూడా మనకు తగులుతుంది ఖచ్చితంగా. మనకు సంబంధం లేకపోవచ్చు, కానీ వాడు ఆ పని చేశాడని తెలిసి కూడా అతనితో మనం ఉండటం, అది పితృశాపానికి దారితీస్తుందమ్మా. ఇక పితృదోషం, మనిషి చనిపోయిన తర్వాత అతనికి చేయవలసిన కర్మకాండలు ఏవి కూడా సరిగ్గా చేయకపోవటం ఒకటి. 2, మొన్న కరోనా వచ్చింది, మనకు అది మాత్రం తెలుసు. అంతకుముందు ఎన్నోటువంటి వచ్చి ఉప్పిళ్ళని అవన్నీ వచ్చేస్తుంటాయి. మనిషి చనిపోయిన తర్వాత దహన సంస్కారానికి కూడా నోచుకోలేకపోవటం. కొంతమంది చూస్తాం, దహన సంస్కారానికి కూడా నోచుకోలేకపోవటం. ఆ తర్వాత దానికి చేయవలసిన ప్రక్రియలు పూర్తిగా చేయలేకపోవటం, దానివల్ల పితృదోషం. అలాగే చాలామంది నెల చనిపోయిన తర్వాత తిథి వచ్చినప్పుడు మాసికాయలు పెడుతుంటారు, అలాగే పెట్టరు. మాకు కుదరదనో ఇంకోటనో పెట్టరు. దాని ప్రభావం ఎందువలనంటే, మనిషి చనిపోయిన తర్వాత మొదటి రోజు నుంచి 10వ రోజు వరకు రోజు పెట్టేటువంటి పిండ ప్రదానం వల్ల మనిషికి ఈ మాత్రం శరీరం ఆపాదిస్తుందమ్మా, చనిపోయినటువంటి వ్యక్తికి. తర్వాత 10, 11, 12, 3 రోజులు చేసేటువంటి ప్రక్రియలో ఈ మాత్రం శరీరం ఆపాదిస్తుంది. వారు మొత్తం అంతయు కూడా మనం వదిలే తిలోదకాలు ఏవైతే వదులుతుందో అవి వారు పుచ్చుకుంటూ ఉంటారు. మనం వదిలేటువంటి తిలోదకంలో
పిండ ప్రదానంలో 25% వాళ్ళకి వస్తాయి. మిగిలిన మొత్తం కూడా యమకింకరలకి ఆహారాన్ని వెళ్ళిపోతుంటుంది. ఆ సమయంలో వారికి దాహం వేసి బాధపడుతూ ఉంటారు. వారు ఎప్పుడైతే దాహం వేసి మోరలు పైకెట్టి ఇబ్బందులు పడుతూ ఉంటారో దాని ప్రభావం మనకి ఇక్కడ తిండి లేకుండా పోతూ ఉంటుందమ్మా. కొందరు ఇళ్లలో చూస్తామండి పరిస్థితి, తినడానికి తిండి లేకుండా పోతుంది. విషయం ఏంటంటే డబ్బు ఉంటుంది కానీ సమయానికి వాళ్ళకి తిండి దొరకదు. అక్కడ ఉన్నా సరే తిండి లేక పక్కకి వెళ్ళిపోతారమ్మా. ఆ టయానికి ఇంకోటి ఏదో వెళ్ళాల్సి వచ్చి తినటం కూడా వదిలేసి పక్కకి వెళ్ళిపోతుంటారు. ఇదే దీన్ని కర్మ అంటారు. డబ్బు ఉండి కూడా మనిషి జన్మించిన దగ్గర నుంచి మరణించే వరకు ప్రతి గడియ కర్మానుసారం నడవాల్సిందేనమ్మా. దీన్నే పితృదోష ప్రభావంలో మొదటి ఘట్టము అంటారు. ఇకపోతే ఇంకొక విషయం, మనిషి చనిపోయిన తర్వాత హస్తికలు ఉంటాయి. అవి కూడా అంటే పితృదోషం ఏ కారణాల చేత వస్తుంది అనే విషయం గురించి అవి కూడా మన వాళ్ళు 3 కుండల్లో పెట్టండి 2 కుండల్లో పెట్టండి అని చెప్పేసి పెట్టిస్తూ ఉంటారు. నాకు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు కూడా చనిపోయిన వాళ్ళతో చనిపోతే బాగుండు అనిపిస్తుంది. లేదంటే ఆ విషయం ఎవరైతే చెప్పారో వాళ్ళు చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. అట్లా చేయకూడదమ్మా. అలా విడదీయకూడదు. అస్థికలు కపాల నుంచి పాదాల వరకు కూడా ఉండే అస్థికల్ని 3 విభాగాలుగా చేసి గంగలో గోదావరిలో కృష్ణలో కలిపేస్తాను అంటే నువ్వు శరీర భాగాలను ఏం చేసావు? ఇట్లా విచ్ఛిన్నం చేసినట్టు శరీర భాగాలను విచ్ఛిన్నం చేసావు. అదొక దోషం. అంతకు మించిన దారుణమైనటువంటి దోషం. నేను కొన్ని మాటలు మాట్లాడకూడదమ్మా, దయచేసి ఏమైనా కొద్దిగానే మాట్లాడాల్సి వస్తుంది. ఈ అస్థికలు విడి చేసిన తర్వాత 2 నెలలు 3 నెలలు 5 నెలలు 6 నెలలు దాచుకుంటారు. అప్పుడు చెప్తారు. ఆ అస్థికలు 10వ రోజు తర్వాత ఉండకూడదమ్మా. ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు దాచావో చనిపోయిన శవం ఉన్నటువంటి ఇంటితో సమానం నీళ్ళు. శ్మశానం కన్నా దారుణం ఆ ఇంటి గాలి కూడా మనకు సోకూడదండి. అంటే ఇప్పుడు చనిపోయిన వారి ఆత్మశాంతి కలగడానికేనా గురువు గారు నీళ్ళల్లో కలుపుతారు? అసలు ఎందుకు ఈ కలపటం అనేది దేనికి నీళ్ళల్లో కలిపేది అస్థికలు? దీనికి కొన్ని రకాల మంత్రాలు ఉంటాయమ్మా. పృథివీం గచ్ఛాంతరిక్షం గచ్చ దివం గచ్చ దిశో గచ్చ సువర్గచ్చ సువర్గచ్చ దివం గచ్చ దిశో గచ్ఛాంతరిక్షం గచ్చ అపోవా గచ్చ యది తత్రతే హితమోషదేషు ప్రతిష్ఠా శరీరై. మరలా అంటే ఇవన్నీ కూడా ఒకే చోట మనం గంగలో కలిపేసేయటం వలన ఎక్కడో ఇంకొక చోట ఈ ఆత్మకి స్థావరం కల్పించాలి. ఆత్మ అనేది ఇప్పుడు మనం ఉన్నాం. ఈ శరీరం లోపల ఆత్మ ఉన్నంతసేపు మనం ఎడతిప్పుతాం చేతులు తిప్పుతాం. ఆత్మ వెళ్ళిపోతే ఆత్మ ఆ జీవిని వదిలేసింది. వదిలేసినటువంటి ఆత్మ ప్రేత రూపమై గాల్లో తిరుగుతూ ఉంటుందమ్మా. దానికి ప్రేత రూపం విముచ్యత అని దాని కొన్ని మంత్రాలతో మనం చేస్తాం. దానికి ఏంటంటే ఆ ప్రేత రూపాన్ని వదిలేసి మరొక శరీరంలోకి నువ్వు వెళ్ళడానికి దానికి మనం యోగ్యత కల్పించాలి. ఎప్పుడైతే మనం మూడు చోట్ల పడేస్తామో మన కుటుంబంలో పుట్టేటువంటి సంతానానికి ఏదో ఒక వైకల్యం, అలా విడివిడిగా కలిపినందుకు ఏదో ఒక వైకల్యం, ఇది పితృదోష ప్రభావం. వీటిల్నే పితృదోష గమనాలు ఉంటారమ్మా. ఊరికే రావు. పితృదోషము అంటే నేను మాట వినలేదు కాబట్టి రానంట. చనిపోయినటువంటి వ్యక్తికి ఏదైతే చెయ్యాలో అది నువ్వు చెయ్యట్లా. పితరం అంతేచ కర్మని అన్నారు. అతను చనిపోయిన తర్వాత అతనికి చేయవలసింది అక్కడ చేసి వదిలేస్తున్నాం. కానీ ప్రతి సంవత్సరం నువ్వు పుట్టినప్పుడు నీకు పుట్టినరోజును ఎలా చేసుకుంటూ వచ్చారో అలాగే చనిపోయిన రోజున నిర్యాణం, ఆబ్దీకం, శ్రార్థం అనేటువంటి ఉంటాయి. ఖచ్చితంగా చేసి చేయాలండి. ఇది ఎలా గురువు గారు? అంటే ప్రతి సంవత్సరం ఒకటే రోజునని చేయాలా? ఏ విధంగా చేయాలని అంటారు? ఎప్పుడైతే వీరు చనిపోయినటువంటి రోజు ఉంటుందో ఆ రోజుకి ఒక తిథి, ఆ తిథే ప్రధానం. ఆ తిథిరాలు చేయాలి. ఏ కారణం చేత అయితే నువ్వు పెట్టడం మానేసావు ఆ రోజు వారికి పితృదేవతలకు పెట్టేటువంటిది పిండం. పితృదేవతలకి పెట్టేటువంటి పిండం నువ్వు ఎప్పుడైతే ఆ వారికి పిండం పెట్టడం మానేసావో ఆ పిండం నీ ఇంట్లో పుట్టడం మానేస్తుంది. ఒకవేళ పుట్టవలసిన పరిస్థితి వస్తే వైకల్య విధానం, కొంత గర్భస్రావాలు అయిపోతాయి. వస్తుందో రాదో తెలియదు. పిల్లలు పుట్టిన తర్వాత ఇవాళ రోజులు ఎక్కువ శాతం బాక్సుల్లో ఉండటాలు ఇవన్నీ దేనికమ్మా? పితృదోష ప్రభావాలు. పితృదోషం అంటే ఒకటి కాదమ్మా, అనేక విధానాలుగా వస్తూ ఉంటుంది. ఆ విధానం మనం తెలుసుకోవటమే కష్టం. ముందు ఏ విధానం ద్వారా పితృదోషం వచ్చిందంటే జాతకం చూస్తాం ఏదో అంటాం. అలా కాదంట. జాతకంలో దాని ప్రభావం కనిపించవచ్చు కానీ
అనుభవించే వారికి తెలుస్తుంది దాని బాధ. అంటే ఎలాంటి సమస్యలు ఉంటాయండి ఒకసారి మాట్లాడుకుంటే పితృదోషం ఉన్న వాళ్ళకి? మనిషికి ఏదున్నా లేకపోయినప్పటికీ కూడా సంతతి అనేటువంటిది ఆ సంతానానికి సంబంధించినటువంటి ప్రతిదీ వాళ్ళకి భారమే, బాధే. గర్భస్రావాలు అయిపోతాయి ఎక్కువగా, నిలుస్తుందో లేదో తెలియదు. పుట్టినటువంటి సంతానం ఏ స్థాయిలో ఎదుగుతారో తెలియదు. మైండ్ మెచ్యూర్ అవ్వచ్చు, అవ్వలేకపోవచ్చు. మనిషి ఎదిగిన ఏదైనా అంగవైకల్యం ఉండొచ్చు, లేదంటే మాట రాలేకపోవచ్చు. ఇదంతా కాదంటే అర్ధాయుష్తో చనిపోవచ్చు. 14-16 వయసులోనే చెడు వ్యసనాలకి దారైపోయి విపరీతమైనటువంటి, అంటే తల్లి తండ్రి అనేటువంటి ఒక విచక్షణ కూడా మర్చిపోయి వాళ్ళ మీద చేసుకునేటువంటి స్థితులు. ఇంకా ఆ ఇంట్లో పిల్లవాడికి వివాహం అనేటువంటిది అవ్వడం ఒక రకంగా కష్టం. ఇవన్నీ సెకండరీ. వివాహం అవడం అనేటువంటిది కష్టం. దగ్గరికి వస్తే ఆగిపోతాయి. అతనికి ఎదుగుదల ఉండదు. ఇది సుమారుగా 7 తరాలు ఆపాదిస్తుందమ్మా. 7 తరాలు. పితృదోషం అనేటువంటిది మా నాన్నగారు చాలా బ్రహ్మాండం అండి, మనం మాట్లాడకూడదు వాళ్ళతోటి. 7 తరాల పితృదోష ప్రభావం అనేటువంటిది. మరి ఎలా గురువు గారు, వీటికంటూ ఏమైనా పరిహారం ఉందా? ఏం చేస్తే ఇవి నివృత్తి అవుతాయి? ఏం చెయ్యాలి అసలు వీటి కోసం? చెయ్యాలి అని అంటే 2 విధానాలు ఉన్నాయమ్మా. ఒకటి, నేను చెబితే చాలా మందికి నా మీద కోపాలు వస్తాయి, నేనేదో కావాలని చెప్పాను కూడా ఫీల్ అవుతారు. కానీ ఈ పితృదోషం ఉన్నటువంటి ప్రతి వారికి తల్లి తండ్రి గతిస్తే, ఆ తల్లి తండ్రి గతించిన వారికి పితృదోష ప్రభావం అనేటువంటి వాళ్ళు వారికి మాత్రమే దాని ప్రభావం ఆచరించాలి. నారాయణ బలి అనేటువంటిది దుర్మరణం పాలైన వారికి మాత్రమే. అంటే ఏమిటంటే మనిషి చనిపోయినప్పుడు కొన్ని పరిస్థితుల్లో శరీరం అవయవాలు వెళ్ళిపోతుంటాయి, కనిపించవు ఎక్కడో. ఆ అవయవం లేకుండా దహన ప్రయోగాలు చేసిన వారికి ఆ అవయవం ఎప్పుడైతే ఉండదో దాని నిమిత్తం నారాయణ బలి అనేటువంటిది చేస్తాం. కాకపోతే కొన్ని అనవసరమైనవన్నీ జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్త పడని అనేది చెప్తాను. ఈ రకంగా వచ్చే పితృదోషానికి ప్రభావాలు ఇవన్నీ కనుక దీనికి మూలంగా ఇప్పుడైతే భగవద్ అనుగ్రహం వలన మనకు కాళేశ్వరంలో సరస్వతి నది అంతర్వాహిని, సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయి. ఏమండి పితృదోషానికి పుష్కరాలకి పరిహారాలు చెప్పమంటే పుష్కరాలకి దీనికి సంబంధం ఏంటంటే నాకు ఇందాక మీకు ఒక మాట చెప్పా. 5వ స్థానము అని అంటే పుత్రస్థానము అని. పుం అనేటువంటి నరకం నుంచి తప్పించేటువంటి వాడే పుత్రుడు. కనుక ఈ పితృదోషం అనేటువంటిది 7 తరాల నుంచి కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతుంటాయి. కాబట్టి ఆ పుష్కర సమయంలో ఈ పితృదోషాలకి పూర్తిగా నివృత్తి నివారణ అనేటువంటిది ఉంది. ఈ పుష్కరాల్ని సద్వినియోగం చేసుకొని ఈ పైన చెప్పబడినటువంటి పితృదోషాలు పితృశాపాలు ఏ రకంగా కుటుంబానికి ఆపాదిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పితృదోషం నుంచి శాశ్వత పరిష్కారం ఇప్పుడు ఎట్లా గురువు మారితేనే మనకు వచ్చేది. గురువు మారితేనే మనకు పుష్కరాలు వస్తాయి. 5వ స్థానం అనేటువంటిది పంచమం అంటేనే గురువు అధిపత్యానికి. జ్యోతిష్శాస్త్రంలో లగ్నాత్తు పంచమం అంటే అక్కడ బృహస్పతి ఉన్నాడా అని చూస్తారు. 5వ స్థానం అంటే బృహస్పతికి సంబంధించింది వాస్తవానికి. లగ్నాన్ని నుంచి అనుసరించి చూసుకుంటూ వస్తే అందులో గ్రహాన్ని కూడా బృహస్పతి ఎక్కడ సంతానం కలుగుతుంది అని మేము చెప్తాం. పంచమ స్థానానికి బృహస్పతి కాబట్టి ఇక్కడ వచ్చినట్టు మళ్ళీ సరస్వతి అనేటువంటి జ్ఞానవృద్ధికి 5వదే కాబట్టి గంగే జమున కృష్ణ గోదావరి సరస్వతి అంటే 5వది కాబట్టి అంతర్వాహినిగా వెళ్తుంది మళ్ళీ అది. సంగమం త్రివేణి సంగమం అంతర్వాహిని. ఇది అంటే ఇట్నుంచి చూసుకున్న త్రివేణి 5కు 3కు 8 అంటే ఆయుష్ స్థానం. ఈ ఆయుష్ అనేటువంటిది ఏ రకంగా అక్కడ పోయింది దాని ప్రభావం మనకు తెలియదు. దాని నుంచి వచ్చేటువంటి అనేక రకమైన దోషాలు ప్రభావమైంది పితృదోషం. దీని నుంచి అన్ని ఆపాదించినాయి. కాబట్టి సరస్వతి నది పుష్కరాలని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకొని పితృదోషము పితృశాపము అనేటువంటి దాని నుంచి పూర్తిగా బయటపడి సుఖంగా ఉండాలి. పుం అనేటువంటి నరకం నుంచి పూర్తిగా బయటపడాలి అనేటువంటిది అయితే నేను కోరుకుంటున్నానమ్మా. ఈ అవకాశం మరలా వస్తుందంటే చెప్పలేం. అంటే అదేంటండి ప్రతి 12 ఏళ్ళకి పుష్కరాలు వస్తాయి కదా, మళ్ళీ పుష్కరాలు ఉన్నాయి కదా. అంతర్వాహినిగా యోగ భూయిష్టంతో వచ్చేటువంటిది కష్టం. సరస్వతి పుష్కరాలు మళ్ళీ ఉంది కదండి. యోగ భూయిష్టంగా వచ్చేటువంటిది కష్టం. కనుక
ఆ అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు. మనం ఎన్ని పాపాలు చేస్తున్నా, ఎన్ని దోషాలు చేసినా ఏదో ఒకసారి మొత్తాన్ని కూడా తుడిపేస్తాడు భగవంతుడు. అటువంటి మహత్తరమైనటువంటి సమయం పుష్కరాలు. కాబట్టి పితృదోషం, ఈ కారణరీత్యా పితృదోషం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క పుష్కరాలని సద్వినియోగం చేసుకుని అక్కడ పితృదేవతలకు చేయవలసిన ప్రతి ఒక్కదాన్ని చక్కగా చేసుకొని ఆ పితృదోషాల నుంచి, పితృశాపాల నుంచి పూర్తిగా విముక్తి చెందాలని చెప్పి కోరుకుంటున్నానమ్మా. కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా గురువు గారు? అక్కడ మొత్తం ఒక ఏర్పాటు కూడా చేసేస్తున్నారు మన వాళ్ళు. ఎలాంటి పరిస్థితులలో అంటే మా ఇళ్ళలో అన్నశ్రార్థాలు చేస్తారు. ఆ అన్నశ్రార్థాలు చేసేటువంటి వాళ్ళకి నలుగురు భోక్తలు, వాళ్ళకు ఒక వంట మనిషి, మంత్రం చెప్పాలి. ఎవరికి వారికి విడివిడిగా, అంటే ఇప్పుడు ఒక 15 మంది వస్తే 15 మందికి ఎవరికి వారి విడివిడిగా ఎవరి వంట వాళ్ళకి ఇచ్చేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలానే పితృదోష ప్రభావ రీత్యా చేసేటువంటి విధానం వేరు ఉంటుంది. ఆ దానికి సంబంధించిన దోష ప్రభావంతో వచ్చేటువంటి వారికి ఆ ఏర్పాట్లు కూడా అక్కడ పూర్తిగా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. అంటే మరలా పుష్కరాలు వస్తూ ఉంటాయి. అంతర్వాహినిగా శాస్త్రానికి అనుసంధానంగా యోగ మార్గానికి దగ్గరగా ఉండేటువంటిది తక్కువ. పితరం అంతేచ కర్మ అనేటువంటి విధానానికి పూర్తి సమ్యక్ ప్రణాళికతో ఆ విధానాన్ని అనుసరించి వచ్చినటువంటిది ఇప్పుడు మనకు సరస్వతి పుష్కరాలు. ఎక్కడెక్కడో రావాల్సింది కేవలం యుద్ధం అనేటువంటి దాని వల్ల మనకి ఇక్కడ ఏర్పడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ అవకాశాన్ని ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చి ఆ 1 రోజు 2 రోజులు ఉండి సద్వినియోగం చేసుకోవాల్సిందే. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. విన్నారు కదా, ఎవరైతే సరస్వతి పుష్కరాల్లో పాల్గొనదలుచుకున్నారో సాధారణంగా మనందరికీ ఉండేటువంటి సమస్యలు ఇవి. పితృదోషాలు కానీ, పితృశాపాలు కానీ, వీటి నుంచి బయటపడేటువంటి ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. మే 15 నుంచి 26వ తారీఖు అండి. అలాగే గురుగారి ఆధ్వర్యంలో కొన్ని హోమాలు జరుగుతున్నాయి, అలాగే పూజా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. పితృతర్పణాలు కావచ్చు, వీటి అన్నిటికీ సంబంధించి మీరు వివరాలు కనుక్కోవాలంటే స్క్రీన్ మీద నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను, కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.